అందరికీ నమస్కారం అండి. నా పేరు దొర, మాది లింగంపేట పంచాయతీ. నిన్న ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి రాకర్పురాము ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో నేనేదో డబ్బులు తీసుకున్నానని, పంచాయతీ డబ్బులు అడిగానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన గత 5 సంవత్సరాల నుంచి డబ్బులు తీసుకోవడం, అంగన్వాడీ పోస్టుల దగ్గర డబ్బులు తీసుకోవడం, పెన్షన్ దగ్గర డబ్బులు తీసుకోవడం అలవాటు అయిపోయింది. ఆ అలవాటు అయిపోయిన దాని మీద ఈ రోజు ఒక అమాయకుల దగ్గర అంటే గ్రామకంఠ స్థలాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఆ దగ్గర డబ్బులు తీసుకొని ఈ రోజు జైలు పాలెళ్ళి కోట్లంట జైలు తిరిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి అతని వ్యక్తి. ఆయనకున్న అలవాటు మాకుందని చెప్పేసి అనకూడదు. దయచేసి మా ఆయన ఒకటే చెప్తారు, తప్పుడు పని చేయకండి. తెలుగుదేశం గవర్నమెంట్ ఎవరు తప్పు చేయరు, తప్పు చేస్తే ఎలా ఉంటుందని కూడా హైదరాబాద్ ఎవరినైనా సరే బొమ్మ దిగి వెళ్ళిపోమనే పరిస్థితి. ఇలా చాలా మంది ఇంకో కమిషన్ ఏంటంటే నేను పంచాయతీ తీర్మానం ఇవ్వలేదు అంటాడు. పంచాయతీ తీర్మానం స్వయంగా ఆయన ఇచ్చాడు. గ్రామసభ తీర్మానం ఇవ్వలేదు అంటాడు, స్వయంగా ఆయన ఇచ్చాడు. ఆయనకి నాకు అంటే ఆయన మధ్య సిద్ధంలో తెలియదు. అలాంటి సర్పంచ్ అన్నారో లేదా సేపర్ అన్నారో తెలియదు, కానీ జనరల్ బోర్డు మీటింగ్ లో కూడా ఆ సంతకం నేనే పెట్టాను అన్నాడు. ఇప్పుడు నేను సంతకం నేను పెట్టలేదు అన్నాడు. సంతకం నేను పెట్టాను, నెంబర్ వేయలేదు అంటాడు ఆయన. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, ఎవరి వల్ల జైలుకి వెళ్ళిపోతున్నారో, ఎవరు తప్పుడు పనులు చేస్తున్నారో, ఎవరు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఇంకో విషయం ఏంటంటే వైసీపీ పార్టీ సర్పంచ్ నేను చెప్తున్నాను, పూర్వవాస్తి అన్నారు. ఇది పూర్వాన్ని దేవాడల ఆస్తిది. ఇది 77లో 12 గ్రామ కట్టమైంది దేవాడ. ఎందుకు పూర్వాకు కూడా ఇలా లేదు. ఇంకో విషయం కాకుండా ఇతను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే రిజిస్ట్రేషన్ అంటే కోర్టు స్టేటస్ కు ప్రకటించి 4 కానీ మేము ఎవరు కూడా వెళ్ళకండి అందులో. ఆ టైంలో కూడా కోర్టు మాటను తిరస్కరించి తప్పుడు రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ కూడా ఆఫీసుల సైతం అంతుపట్టలేని విధంగా వాళ్ళ సొంత ఇంటి పనులు కరెంటు బిల్లు బేస్ చేసుకొని పక్కన ఉన్నటువంటి పెంకిటీలు ఎప్పుడో పెంకిటీలు వీళ్ళు ఏమైనా డాబాల్లో నివసిస్తారు, పక్కన ఉన్న పెంకిటీలు ఎవరియో పెంకిటీల్లో ఫోటోలు తీసేసి పంచాయతీ బిల్డింగ్ కేటాయించినటువంటి గ్రామ స్థలం ఉన్నటువంటి సరిహద్దులు రాసి వీళ్ళు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వీళ్ళు మాట్లాడుతున్నారు నీతి కోపలు నాకేం అర్థం కావట్లేదు. నిన్న ఆయన మాట్లాడతాడు అన్ని సరే తప్పుడు రిజిస్ట్రేషన్ తప్పుడు వ్యాపారాలు చేసేసారు, తప్పుడు రిజిస్ట్రేషన్ వీళ్ళు చేసిన తప్పంటారు, మేము చేసిన తప్పంటారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుందని నేను చెప్తున్నాను.